ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని మద్దులపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అధికారులతో సమీక్షించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేతుల మీదుగా దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగుల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అవినీతి, అక్రమ దందాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. డబ్బుల కోసం గుత్తేదారును బెదిరించి ఆలంపూర్ నియోజకవర్గంలో NH-44 పనులు ఆపేయించారని విమర్శించారు. సంపత్ కుమార్ పై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. తమ కార్యకర్తకు ఇవ్వాల్సిన 8 లక్షల డబ్బులు అడగ్గా 8 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్ఐతో పాటు సంబంధిత అధికారులందరిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దర్యాప్తు, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో తీవ్ర తాత్సారం జరుగుతోందని ఆరోపించారు. జహీరాబాద్ లో ఓ వ్యక్తి బార్ దగ్గర స్టఫ్ విషయంలో గొడవకు దిగాడు. పెట్రోల్ తీసుకొచ్చి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. అగ్గిపుల్ల వెలగకపోవడంతో నిర్వాహకులు పెద్దగా అరవడంతో పెను ప్రమాదం తప్పింది. గొడవకు దిగిన వ్యక్తిని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గుర్తించినట్లు సమాచారం. ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారిన చైనా మాంజా క్రయ విక్రయాల స్థావరాలపై సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా కే మూర్తి దాడులు నిర్వహించారు. చైనా మాంజా విక్రయిస్తున్న 12 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. 162 చైనా మాంజా బాబిన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడిని నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. 8 మంది బాధితుల నుంచి 85 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బస్టాండులో రద్దీ బస్సులో సీటు కోసం కర్చీఫ్ వేస్తుండగా ప్రమాదం జరిగి ఖదీర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఖదీర్ 2 కాళ్లపై నుంచి బస్సు వెనుక టైరు వెళ్లడంతో పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో విలీనం చేసిన బహదూర్పేటను మళ్లీ గ్రామ పంచాయతీగా చేయాలని గ్రామ ప్రజలు ఆందోళన చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్ని బహిష్కరించాలని తీర్మానం చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్ బీజీ వెంకటాపూర్ గ్రామ శివారుల్లో పులి సంచారం కలకలం రేపింది. పొలాల వద్ద పులి అడుగుల ఆనవాళ్లను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. రాత్రి వేళల్లో పొలాల వైపు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రెండో దక్షిణ కాశీగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లిలో రామలింగేశ్వర క్షేత్రం జాతరకు సర్వం సిద్ధమైంది. మాఘ అమావాస్యను పురస్కరించుకుని ఈ నెల 18 నుంచి 5 రోజుల పాటు వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. యాదగిరిగుట్టలో స్వామివారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అమ్మవారిని ప్రధాన ఆలయంలోని అద్దాల మండపంలో అధిష్ఠింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో విశ్వరూప సేవ అత్యంత వైభవంగా సాగింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని దేవతామూర్తులందరికీ విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో నిర్వహించిన ఈ సర్వదేవతాలంకరణకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండాలతో ఘనంగా ముగిశాయి. బోనాలు, ఎడ్లబండ్ల ప్రదర్శనలు నిర్వహించారు. భక్తులు అగ్నిగుండాలు దాటుతూ బండారి చల్లుతూ నృత్యాలు చేశారు.